హలో తెలుగు ఫ్యామిలీ. సో మీకు ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపల లేయర్ అనేది ఉంటుంది కదా. సో లేయర్ లోపల ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటో మొత్తం అన్నీ నేర్చుకుందాం. అంటే ట్రాన్స్ఫార్మ్లో మనకి యాంకర్ పాయింట్ అంటే ఏంటి, ఇంకోటి పొజిషన్ అంటే ఏంటి, ఇంకోటి స్కేల్ అంటే ఏంటి, ఇంకోటి ఒపాసిటీ అంటే ఏంటి, రొటేషన్ అంటే ఏంటి అని చెప్పి ఈ వీడియోలు తెలుసుకుందాం అంతా. ఓకేనా? సో ఫస్ట్ వచ్చి యాంకర్ పాయింట్ ఉంది. సో షార్ట్ కట్ వచ్చి ఏ. ఇంకోటి వచ్చి పొజిషన్ అనేది పి అంటారు షార్ట్ కట్ వచ్చి. ఇంకోటి ఏంటంటే స్కేల్ అనేది వచ్చి షార్ట్ కట్ వచ్చి ఎస్. ఇంకోటి రొటేషన్ వచ్చి షార్ట్ కట్ వచ్చి ఆర్. ఒపాసిటీ వచ్చి షార్ట్ కట్ వచ్చి టీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ పాయింట్ టూల్ ఉంది మనకి. యాంకర్ పాయింట్ టూల్ అంటే ఇప్పుడు యాంకర్ పాయింట్ ఒకటి యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనకి ఎట్లా అంటే యాంకర్ పాయింట్ అనేది ఇప్పుడు మనకి పైన ఇప్పుడు మిడిల్లో ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి రొటేషన్ అయినా ఏదైనా చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్ చేయాలి. ఇప్పుడు నాకు యాంకర్ పాయింట్ ఏడు పెట్టుకున్నా, స్కేల్ చేయాలంటే యాంకర్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ స్కేల్ అవుతుంది. లేకపోతే మిగతా పోర్షన్ అనేది స్కేల్ అనేది ఎక్కడైతే లొకేషన్ పెట్టో అక్కడే స్కేల్ అవుతుంది. ఇంకోటి మీకు అక్కడ రొటేషన్ కావాలనుకోండి, యాంకర్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ ఉందంటే మనకి రొటేషన్ ఇక్కడ కావాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు రొటేషన్. అంటే యాంకర్ పాయింట్ అనేది లొకేషన్, అది ఎక్కడ రొటేషన్ అవ్వాలని చెప్పి అక్కడ చూపిస్తుంది. సో నెక్స్ట్ పొజిషన్ అనేది ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పొజిషన్ ఇప్పుడు వై యాక్సిస్ ఒకటి, ఎక్స్ యాక్సిస్ అని ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు పైకి కావాలంటే పైకి చేసుకోవచ్చు, లేదంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చి స్కేల్ అనేది ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనకి పొజిషన్ ఇప్పుడు స్కేల్ ఎంత అయితే మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. స్కేల్ అనేది మీకు ఎలా కావాలంటే అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చిన్న ఇమేజ్ని పెద్ద ఇమేజ్ చేసుకోవాలన్నా కానీ అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ షేప్ అనేది చిన్నగా ఉంది కదా, సో పెద్దగా చేసుకోవాలంటే స్కేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రొటేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు మన ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎట్లా అంటే మన ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఉంది, రొటేషన్ చేసుకోవాలంటే ఏంటి మనైతే రొటేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేస్తున్నాను నేను. రొటేషన్ నాకు ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇదంతా తిరగాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేస్తే ఏంటంటే రొటేషన్ ఇలా తిరుగుతుంది అంతా. ఓకేనా? రొటేషన్ వల్ల మనకి ఇట్లా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఒపాసిటీ. నాకు ఈ రొటేషన్తో పాటు ఒపాసిటీ కావాలి. ఒపాసిటీ కావాలంటే ఏం చేస్తామంతా మనం కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుందాం. స్టార్టింగ్ 0 పెట్టుకున్నాను నేను, ఒపాసిటీ 100%. సో ఏంటంటే స్టార్టింగ్ 0 పెట్టుకుని ఒపాసిటీ ఎక్కడైతే కావాలో అక్కడ లొకేషన్ 100 పెట్టుకున్నాను నేను. ఎందుకంటే మనకి ఆ రొటేషన్ అనేది యానిమేషన్తో పాటు వచ్చి ఇట్లా వస్తుందంతా. లేదు దీంతో పాటు మన స్కేల్ కూడా అవ్వాలనుకోండి, స్కేల్ అనేది ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాను నేను. ఇక్కడ 0 పెట్టుకున్నా స్టార్టింగ్లో. సో మనకి స్టార్టింగ్ 0 ఎట్లా నుంచి ఎట్లా అంటే యానిమేషన్ అయ్యి ఇట్లా 100% వస్తుంది. దీంతో పాటు ఏంటంటే లొకేషన్ పెట్టుకోవాలి మనం. లొకేషన్ ఎట్లా అంటే పొజిషన్ పెడతాం కదా, కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాం మనం. సో కీ ఫ్రేమ్ అనేది ఏంటంటే మనం ఏ లొకేషన్ నుంచి ఏడ పెడదామని చూస్తున్నాం అని చెప్పి ఉంటుంది అంతా. అది ఫర్ ఎగ్జాంపుల్ నేను పైకి పెడదామని చూస్తున్నా, పైన నుంచి రొటేషన్ అవ్వకుండా కిందకు వస్తుంది అంతా. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.